ఇటీవల కాలంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా దొంగతనాలు చేస్తూ పోలీసు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అందరికీ కూడా నిద్ర లేకుండా చేస్తున్నటువంటి ఈ దొంగను కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సంబంధించిన క్రైమ్ టీమ్ ఎస్ఐ గారు నిన్న సాయంత్రం సమయంలో ఈ పెగడపల్లి డబ్బాల వద్ద ఈ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క వ్యక్తి వివరాలు: సెంటే అరుణ్ కుమార్, తండ్రి పేరు రామయ్య, 25 సంవత్సరాలు, ఇతను స్టూడెంట్. ఇతను కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాటికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను 2022 సంవత్సరంలో డిగ్రీ వరకు పూర్తి చేసిన తర్వాత ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు ఆడటం అలవాటై దాదాపు చాలా డబ్బులు లాస్ అయ్యి చాలా మంది దగ్గర అప్పులు చేయడం జరిగింది. ఈ అప్పులు ఏ విధంగా తీర్చాలనే దానిలో ఇతను దొంగగా మారడం జరిగింది. ఈ రీసెంట్గా దాదాపు ఇతను యూనివర్సిటీ ఏరియాలో దాదాపు 9 కేసులలో ఇతను ఈ దొంగతనాలకు పాల్పడడం జరిగింది. ఇతను నేను సాయంత్రం మనం పట్టుకోగా అతను చేసిన నేరాలను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇతని వద్ద నుంచి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి ఆభరణాలు, నగదు 56,400, దాదాపు మొత్తంగా 6 లక్షల రూపాయల విలువ గల బంగారు వెండి ఆభరణాలు మరియు నగదును రికవరీ చేయడం జరిగింది. రీసెంట్గా దాదాపు దసరా నుంచి ఇప్పుడు కంటిన్యూగా ఇతను ఏసీ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దొంగతనాలు చేయడం అతను అలవాటుగా మార్చుకొని రోజు మధ్యాహ్నం టైంలో రక్కీ చేస్తూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి పూట వెళ్ళి దొంగతనాలు చేసి ఇతను జలసాలకు, తర్వాత ఇతని బెట్టింగ్లకు, ఇతని ఖర్చులకు ఈ డబ్బులను వాడుకుంటాడు. ఈ గుడ్ వర్క్లో భాగంగా మా ఎస్ఐలు శ్రీకాంత్ మరియు నవీన్, ఇద్దరు ఎస్ఐలు మరియు క్రైమ్ పార్టీ అహ్మద్ పాషా, రాజశేఖర్, జితేందర్లు మరియు సిసిఎస్ పోలీసు వారు కూడా సిబ్బంది మాకు సహాయ సహకారాలు అందించారు. వారు మధు మరియు చందు, వీళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. మీరందరూ కూడా రివార్డ్స్ పెట్టి వీరికి తగిన క్యాష్ రివార్డ్స్ మరియు గుడ్ సర్వీస్ ఎంట్రీ కూడా వాళ్ళకు ఇప్పించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ముఖ్యంగా గమనిక ఏంటంటే అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇల్లు తాళం వేసి వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్తే ఖచ్చితంగా గేట్ బయట తాళం వేయకూడదు. తర్వాత ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి మరి పోలీసు వారు కూడా సమాచారం ఇస్తే మేము కూడా అటు ఇంటిపై రాత్రి పెట్రోలింగ్ కానీ బీట్ కానిస్టేబుల్ కానీ ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం.